ఎప్పటి నుండో నాకు పెద్ద కోరిక మన బర్త్డే కేక్ని మనమే తయారు చేసుకోవాలని. అది కూడా కంప్లీట్ హెల్తీగా, ఆ సిరప్లు క్రీములు ఏమీ లేకుండా హెల్తీ కేక్ తయారు చేయాలనేది నా కోరిక. మొత్తానికి కాశ్మీరీ కలాకండ్ కేక్ని తయారు చేశాను. చాలా బాగుంది. ఈ కేక్ తయారు చేయడం కోసం నేను ఇక్కడ క్రీమ్ పాలను 2 లీటర్లని తీసుకుంటున్నాను. క్రీమ్ పాలు తీసుకుంటే మంచి చిక్కగా వస్తుంది కలాకండ్. సో అందుకని ఇక్కడ నేను క్రీమ్ మిల్క్ని తీసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే నార్మల్ మిల్క్ కంటే కూడా క్రీమ్ పాలు ఏంటంటే కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి. ఏ మాత్రం అడుగు అంటకూడదు. బాగా మరిగించుకున్న తర్వాత 2 లీటర్ల పాలకి 200 గ్రాముల పంచదారని 1 టేబుల్ స్పూన్ మోతాదులో ఇలాచి పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగి చిక్కబడుతున్నాయనగా ఒక అరచెక్క నిమ్మరసం పిండి పాలను విరగొట్టుకోవాలి. నిమ్మరసం కొద్దిగానే వేసుకోవాలి, లేదంటే కలాకండ్ టేస్ట్ మారిపోతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి. దాదాపుగా 40 నుండి 45 నిమిషాల టైం పడుతుంది ఇలా మరగడానికి. మరో పక్కన స్టవ్ పైన 1/2 లీటర్ పాలు కొద్దిగా నీళ్లు వేసి బాగా మరిగించుకోవాలి. 150 గ్రాముల పంచదారని, కొద్దిగా ఇలాచీ పౌడర్ని, ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని బాగా మరగనివ్వాలి. 150 గ్రాముల పంచదారకి 200 గ్రాముల బొంబాయి రవ్వను వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కలాకండ్లో కూడా పాలు బాగా చిక్కబడ్డ తర్వాత 200 గ్రాముల మోతాదులో నెయ్యిని వేసుకోవాలి. అలాగే మనం తయారు చేస్తున్న బొంబాయి రవ్వ హల్వాలో కూడా కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. ఏమాత్రం ఉంటలు కట్టకుండా మంట తగ్గించి బాగా కలుపుకోవాలి. ఇక్కడ బొంబాయి రవ్వ హల్వా కొంచెం జారుడుగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి. నెయ్యిని కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి. ఇలా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ చల్లారిందంటే చాలా చిక్కబడిపోతుంది హల్వా. కలాకండ్ మిశ్రమం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా దగ్గర పడిపోయింది. ఇలా చిటపటమనే సౌండ్ కంప్లీట్గా బంద్ అయిపోయిందంటే మనకు కలాకండ్ రెడీ అయినట్టే. మీ దగ్గర ఇలాంటి కేక్ మౌల్డ్స్ ఉంటే సరే, లేదంటే ఫ్లాట్గా ఉండేటటువంటి ఏదైనా బౌల్ తీసుకొని హల్వా వేడిగా ఉండగానే అడుగున నెయ్యి రాసుకొని కొంచెం కొబ్బరి కూర వేసి ఈ విధంగా హల్వా మొత్తాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మధ్యలో కంప్లీట్గా కలాకండ్తో నింపేసిన తర్వాత పైన బొంబాయి రవ్వ హల్వాతో ఒక లేయర్ని ఇలా కంప్లీట్గా మూసేయాలి. బొంబాయి రవ్వ హల్వా ఇంకా కలాకండ్ రెండు కూడా బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా సర్దేసుకోవాలి. ఇలా కంప్లీట్గా రెడీ చేసుకున్న తర్వాత కొబ్బరి పౌడర్తో మరోసారి ఇలా పైనంతా ఒక లేయర్ వేసుకోవాలి. 2 లీటర్ల పాలతో రెడీ చేసుకున్నటువంటి ఈ మిశ్రమానికి నాకు 2 కేకులు రెడీ అయ్యాయి. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా టాస్ చేసుకుంటే లోపల ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి. ఈ విధంగా చేసుకున్న వీటిని రూమ్ టెంపరేచర్లోనే కనీసం 4 గంటల సేపు చల్లారబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా మంచి కేకులు అయితే రెడీ అయిపోయాయి. బొంబాయి రవ్వ ఇంకా పాలతో ఈ విధంగా చక్కగా మనం కేక్ని రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి బయట లుక్ని ఇవ్వాలి అని అనుకుంటే ఇలా కొంచెం ఇలా వీటిని పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్స్ మనం ఎలాగో బర్త్డే అప్పుడు పంచుతాం కదా, వాటిని ఇలా పైన కొంచెం డెకరేట్ చేస్తే మనకు బయటి లుక్ వచ్చేస్తుంది. నేను ప్రిపేర్ చేసిన ఈ హెల్దీ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.